తిరుపతిలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. కరకంబాడి రోడ్డు వెంకటాపురానికి చెందిన లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి చిరుత ప్రవేశించి పెంపుడు జంతువులపై దాడికి యత్నించింది. గమనించిన ఇంటి యజమానులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పరారైంది. గత 3 రోజులుగా అదే ప్రాంతంలో చిరుత తిరుగుతోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను వెంటనే బంధించాలని స్థానికులు కోరుతుండగా రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. తిరుపతిలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. కరకంబాడి రోడ్డు వెంకటాపురానికి చెందిన లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి చిరుత ప్రవేశించి పెంపుడు జంతువులపై దాడికి యత్నించింది. గమనించిన ఇంటి యజమానులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పరారైంది. గత 3 రోజులుగా అదే ప్రాంతంలో చిరుత తిరుగుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను వెంటనే బంధించాలని స్థానికులు కోరుతుండగా రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.